आंख कुदरत की दी हुई अनमोल नेमत है। आंखों की हिफाजत को लेकर एलवी प्रसाद हॉस्पिटल की क़यादत में वॉक का एहतमाम किया गया। बंजारा हिल्स में वाक़ हॉस्पिटल से वॉक का एहतमाम किया गया। इस वॉक में बॉलीवुड अदाकारा हिमा गिल ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। एलवी प्रसाद हॉस्पिटल से शुरू करदा वॉक 2 किलोमीटर तक जारी रहा। इस वॉक में डॉक्टर्स के अलावा तलबा और दीगर भी मौजूद थे। And this is especially for the children's eye health, which is very, very important, and which is like the slogan goes, less of screen time and more of outdoor activities. So it is very, very important that children take care of their eyes and people are aware of it. Eye problems em vastundante mainly chinna pillalaki sight problem vastundi, refractive error antaru. దాంట్లో కూడా మయోపియా అని చాలా మోస్ట్ కామన్గా ఉంటుంది చిన్న పిల్లలు. ఏమవుతుందో ఎలా డిటెక్ట్ అవుతుందంటే మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు చిన్న పిల్లలకి బోర్డులో మంచిగా కనబడదు, తర్వాత దూరంది ఐడెంటిఫై చేయడం కష్టమైపోతుంది. సో ఈ మయోపియా అనేటి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది డే బై డే. వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకు పెరుగుతుందంటే చిన్నపిల్లలు చాలా మొబైల్ ఫోన్లు ఆడుకోవడం, టీవీ చూడడం అన్నీ ఎక్కువ అయింది. ఈరోజు ఎడ్యుకేషన్ డే, ఈరోజు మౌలానా అబుల్ కలాం బర్త్డే ఉంది, ఈరోజు ఎడ్యుకేషన్ డే. సో పిల్లలకి మంచి చూపు లేదు, ఆ పిల్లలు ఎడ్యుకేషన్ రావట్లేదు. సో మంచి చూపు అయితే ఎడ్యుకేషన్ మంచిగా అవుతుంది. సో చాలామంది పేరెంట్స్ చూస్తారు, పిల్లలు దగ్గరగా చూస్తారు, అదే కన్ను చెకప్ చేయలేదు, ఎందుకు చెక్ చేయలేదు నాకు తెలియదు, ఇది కన్ను प्रॉब्लम ఉంది. केटीआर ने कहा कि चंद्रबाबू नायडू के साथ हमारी कोई जाती दुश्मनी नहीं है, हमारे दरमियान कुछ सियासी इख्तलाफात जरूर हैं। कांग्रेस के साथ तेलुगुदेशम पार्टी के इत्तेहाद पर केटीआर ने कहा कि अंजनी एनटी रामाराव ने कांग्रेस को खत्म करने के लिए ही तेलुगुदेशम पार्टी को कायम किया था, जबकि चंद्रबाबू नायडू कांग्रेस से इत्तेहाद करते हुए अंजनी एनटी रामाराव के मंसूबों पर पानी फेर दिया है. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తే, అదేదో చంద్రబాబు నాయుడుని విమర్శిస్తే మొత్తం రాయలసీమ నుంచి కోస్తాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ మిత్రులందరినీ అన్నట్టుగా పొరపాటున కూడా అనుకోవద్దని నా విజ్ఞప్తి. ఎందుకంటే రాజకీయాలు ఒక ఎత్తు, కానీ వ్యక్తిగత సంబంధాలు, మానవీయ సంబంధాలు, మానవ సంబంధాలు ఇంకొక ఎత్తు. మేము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఇంకోటి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. చంద్రబాబుతో మేము రాజకీయంగా విభేదిస్తుండొచ్చు. హరికృష్ణ గారు మరణించారు, మేము ఎట్లా వ్యవహరించామో మీరు చూశారు. మొన్న మొత్తం అక్కడికి వెళ్ళి రోజంతా అక్కడే ఉండి వారి అంత్యక్రియలు పూర్తయ్యేదాకా పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి, ఎందుకంటే విషాదంలో ఉన్నప్పుడు రాజకీయాలు ఉండవు, ఆ టైంలో మనుషులుగా ఉంటాం, మానవీయ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేస్తాం. కానీ ఎన్నికల కాడికి వచ్చేసరికి సహజంగా ఆయన కత్తులు దూస్తారు, మేము కత్తులు దూయాలి. రాజకీయాల్లో విమర్శలు తప్పవు, మాట అంటే మాట తప్పదు. ఆయన ఎత్తులేస్తే మేము పై ఎత్తులేయాలి. మరి మీరు కూడా ఆలోచించండి, ఈరోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగుదేశాన్ని, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతానండి. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోయి రాహుల్ గాంధీ గారికి ఒక వీణ ఇచ్చారు, ఒక షాల్ కప్పారు. నాకున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే రాహుల్ గాంధీ గారు కూడా ఒక ఫిడెల్ ఇచ్చారంట. ఆయన వీణ ఇచ్చారంటే ఆయన ఫిడెల్ ఇచ్చారంట. ఇద్దరు 11 తర్వాత డిసెంబర్ తర్వాత ఒక ఆయన ఫిడేలు, ఇంకో ఆయన వీణ వాయించుకోవాల్సిందే. ఎందుకంటే